నైన్త్ క్లాస్ తెలుగు తెలుగు పరిమళం తెలుగు వాచకం గద్య భాగం సిక్స్త్ లెసన్ నా చదువు. భాషాంశాలు పదజాలం. కింది పదాలకు సరైన అర్థాలను గుర్తించి రాయండి. వాటిని సొంత వాక్యాలలో ప్రయోగించండి. వెళ్ళిపోవడం, పొందదగినది, నడవడిక, అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు, నిష్ణాతుడు. ఉదాహరణ: సఫలం, విజయవంతం. మనం చేసే పనులు సఫలం అయినప్పుడే సార్థక్యం. 1. ప్రాప్యం, పొందదగినది. సొంత వాక్యం: మన కష్టానికి పొందదగినది ప్రతిఫలమే అవుతుంది. 2. పారంగతుడు, నిష్ణాతుడు. సొంత వాక్యం: ఘంటసాల పాటలు పాడటంలో నిష్ణాతుడు. 3. ప్రవర్తన, నడవడిక. సొంత వాక్యం: నడవడిక బాగుంటేనే గౌరవిస్తారు. 4. దీక్షాపరుడు, అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు. సొంత వాక్యం: అనుకున్న కార్యాన్ని నెరవేర్చేవాడు ఎప్పుడూ విజయం సాధిస్తాడు. 5. ఉడాయించడం, వెళ్ళిపోవడం. సొంత వాక్యం: పనిని మధ్యలో వదిలి వెళ్ళిపోవడం బుద్ధిమంతుల లక్షణం కాదు. కింది వాక్యాలను చదివి పర్యాయ పదాలను గుర్తించి రాయండి. 1. ఆ మార్గంలో వెళ్ళడం మంచిది. ఆ తోవలో జనసంచారం ఎక్కువ, అందుకే జనులందరూ ఆ దారిలో వెళతారు. జవాబు: మార్గం, తోవ, దారి. 2. మన రహస్యం ఎవరికీ చెప్పకూడదు. మన గుట్టు విప్పడం వలన మనకే కీడు, కనుక మర్మమును మనలోనే ఉంచుకోవాలి. జవాబు: రహస్యం, గుట్టు, మర్మము. 3. పక్షికి గూడు, మనిషికి గృహం అవసరం. సదనం మనకు రక్షణనిస్తుంది. అలాంటి ఆవాసం అందరికీ ఉండాలి. జవాబు: గూడు, గృహం, సదనం, ఆవాసం. 4. కోనసీమ పచ్చదనానికి పుట్టిల్లు. ఈ ప్రాంతంలో కొబ్బరి చెట్లు ఎక్కువ. ఈ ప్రదేశం సందర్శకులకు కనువిందు చేస్తుంది. జవాబు: సీమ, ప్రాంతం, ప్రదేశం. 5. మహిళలు నడయాడే దేవతామూర్తులు. వనితలను అగౌరవపరచకూడదు. స్త్రీలకు తగిన చేయూతనివ్వాలి. జవాబు: మహిళలు, వనితలు, స్త్రీలు. కింది పదాలకు సరైన నానార్థాలతో జత చెయ్యండి. 1. పూనిక, యత్నం, సన్నాహం. 2. నిర్మాణం, ఆకృతి, కల్పన. 3. దృక్పథం, అభిప్రాయం, మార్గం. 4. పాదు, కుదురు, ఆవాసం. 5. సుతరాం, ఏమాత్రం, ఏ కొంచెమైనా. టెక్స్ట్ బుక్ తీసుకోండి. 178 పేజ్ నెంబరు 179 ఇక్కడ వరకు రాయండి. 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకుని రాసుకోండి. కింది ప్రకృతి పదాలను చదవండి. వాటికి సరైన వికృతి పదాలను గుర్తించి వాక్యాలలో రాయండి. శాస్త్రం, వీధి, దేవాలయం, దృష్టి, నిద్ర, రాత్రి, స్నానం. ఉదాహరణ: విద్య, విద్యే. మనిషికి విద్య అవసరం. విద్యను వదలక సాధించాలి. 1. దేవళం, దేవాలయం. సొంత వాక్యం: ఇల్లే దేవళం, బడే
దేవాలయం. 2. వీధి, వీధి. సొంత వాక్యం. మా వీధిలో వీధి కుక్కలు ఎక్కువ ఉన్నాయి. 3. నిదుర, నిద్ర. సొంత వాక్యం. మొద్దుల నిద్రపోతే భవిష్యత్తులో నిద్ర ఉండదు. 4. చట్టము, శాస్త్రం. సొంత వాక్యం. చట్టమునకు శాస్త్రము తెలిసిన వారైనా లొంగాలి. 5. రాత్రి, రాత్రి. సొంత వాక్యం. నిన్న రాత్రి చంద్రుడు వచ్చే వెన్నెల రాత్రి చేశాడు. 6. దిష్టి, దృష్టి. సొంత వాక్యం. దిష్టి తగులుతుందనే దృష్టి పెట్టుకోకు. వ్యాకరణాంశాలు, సందులు. కింది పదాలను విడదీసి సంధిని గుర్తించి సూత్రం రాయండి. 1. సూర్యోదయం. సూర్య ప్లస్ ఉదయం గుణసంధి. సూత్రం. అకారమునకు ఈ ఉ అరులు పరమైతే వానికి క్రమంగా ఏ ఓ అరులు వస్తాయి. 2. నవోదయం. నవ ప్లస్ ఉదయం గుణసంధి. సూత్రం. అకారమునకు ఈ ఉ అరులు పరమైతే వానికి క్రమంగా ఏ ఓ అర్లు వస్తాయి. 3. విద్యార్థులంటే. విద్య ప్లస్ అద్దులంటే సవర్ణ దీర్ఘ సంధి. సూత్రం. ఆ ఈ ఉ అరులకు అవే అచ్చులు పరమైతే వాటికి దీర్ఘాలు వస్తాయి. 4. పొరుగుళ్ళు. పొరుగు ప్లస్ ఊళ్ళు ఉత్వ సంధి. సూత్రం. ఉత్తునకొచ్చు పరమగునప్పుడు సంధి అగును. 5. కలగజొచ్చింది. కలగన్ ప్లస్ చొచ్చింది సరళాదేశ సంధి. సూత్రం. 1. ధృత ప్రకృతి మీది పరుషములకు సరళములగు. 2. ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలు విభాషణగు. టుగాగమ సంధి. తెలుగు సంధులలో ఒకటైన టుగాగమ సంధిని గురించి తెలుసుకుందాం. కింది ఉదాహరణలను పరిశీలిద్దాం. ఉదాహరణ 1. కరుకుటమ్ము. కరకు ప్లస్ అమ్ము. ఊ ప్లస్ ఆ. ఊ ప్లస్ ఇట్ ప్లస్ ఆ. సెకండ్ది. నిలువుటద్దము. నిలువు ప్లస్ అద్దము. ఊ ప్లస్ ఆ ఈక్వల్ ఊ ప్లస్ ఇట్ ప్లస్ ఆ. పై ఉదాహరణలు పరిశీలిస్తే అవి కర్మధారయ సమాసాలు. పూర్వపదం చివరి అక్షరంగా ఉత్తు ఉన్నది. అలాగే పరపదంలోని మొదటి అక్షరంగా ఆ అచ్చు ఉన్నది. టెక్స్ట్ బుక్ తీసుకోండి. పేజ్ నెంబర్ 180. 181 పేజ్ నెంబర్ చూడండి. ఈ రాసేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాయండి. పూర్వ పరస్వరాలు కలిసిపోయేటప్పుడు పూర్వ స్వరం అలాగే ఉంటూ ఇట్ ఆదేశంగా వస్తున్నది. కావున దీనిని టుగాగమ సంధి అంటారు. సూత్రం. 1. కర్మధారయ సమాసములో పూర్వపదం చివర ఊ ఉండి దానికి అచ్చు పరమైనప్పుడు ఇట్ ఆగమంగా వస్తుంది. కింది ఉదాహరణలను పరిశీలిద్దాం. ఉదాహరణ. పేరుటురము. పేరు ప్లస్ ఉరము. పేరుట్ ప్లస్ ఉరము. చిగురుటాకు. చిగురు ప్లస్ ఆకు. చిగురుట్ ప్లస్ ఆకు. పై ఉదాహరణలు పరిశీలిస్తే పూర్వపదం చివరి అక్షరంలో ఉత్తు ఉన్నది. పూర్వపదంలోని పదాలన్నీ పేర్వాది శబ్దాలున్నాయి. పేరు, చిగురు, పొదరు మొదలైన శబ్దాలను పేర్వాదులు అంటారు. ఈ పదాల చివరి అక్షరంలో ఉత్తు ఉన్నది. పరపదం మొదటి అక్షరంగా అచ్చులున్నాయి. అందులో పూర్వపదంలోని చివరి అక్షరములో గల
ఉత్తు అలాగే ఉంది. పరపదంలోని అచ్చు స్థానంలో టుగాగమం వస్తుంది. అంటే ఉ ఈక్వల్ టు గాను, ఆ ఈక్వల్ టా గాను మార్పు చెందినది కాబట్టి ఇది టుగాగమ సంధి. ఇక్కడ ఉత్తు అని వస్తుంది కదా, ఉత్తు కాదు, ఒత్తు, ఓ ఓ ఒత్తు. సూత్రం 2. కర్మధారయంబునందు పేర్వాది శబ్దాలకు అచ్చు పరమగునప్పుడు టుగాగమం విభాషగా నగు. కింది పదాలను విడదీసి సంధి పేరు తెలిపి సూత్రీకరించండి. 1. పొదరుటిల్లు, పొదరు ప్లస్ ఇల్లు, టుగాగమ సంధి, ఊ ప్లస్ ఈ టి. 2. తూగుటుయ్యేల, తూగు ప్లస్ ఉయ్యేల, టుగాగమ సంధి, ఊ ప్లస్ ఊ ఈక్వల్ టు. 3. పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు, టుగాగమ సంధి, ఏ ప్లస్ ఊ టూ. 4. పండుటాకు, పండు ప్లస్ ఆకు, టుగాగమ సంధి, ఊ ప్లస్ ఆ టా. 5. పెంకుటిల్లు, పెంకు ప్లస్ ఇల్లు, టుగాగమ సంధి, ఊ ప్లస్ ఈ టి. సమాసాలు. కింది సమాస పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. 1. సీత భర్త, సీత యొక్క భర్త, షష్ఠీ తత్పురుష సమాసం. 2. బావి నీరు, బావి అందలి నీరు, సప్తమి తత్పురుష సమాసం. 3. అసాధ్యుడు, సాధ్యము కానివాడు, నన్ తత్పురుష సమాసం. 4. అధర్మము, ధర్మము కానిది, నన్ తత్పురుష సమాసం. 5. నిద్రాహారాలు. 4. ధర్మము, ధర్మము కానిది, నన్ తత్పురుష సమాసం. 5. నిద్రాహారాలు, నిద్రయును ఆహార్యమును, ద్వంద్వ సమాసం. 6. కొత్త వీధి, కొత్తదైన వీధి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆధునిక వచనం. కింది వాక్యాలను ఆధునిక వచనంలోకి మార్చి రాయండి. 1. తమ శిష్యులందరిలోనూ నాకే అగ్ర తాంబూలంబులిచ్చిరి. జవాబు: తమ శిష్యులందరిలో నాకే అగ్ర తాంబూలం ఇచ్చారు. 2. చల్లని నీటితో స్నానంబు చేసి బట్టలద్దుకొనియు వేసుకొనవలయును. జవాబు: చల్లని నీటితో స్నానం చేసి బట్టల అద్దుకొని వేసుకోవాలి. 3. మధ్యాహ్నంబు వేళ తరచుగా బోయి దేవాలయ గోపురంబుపై ఎంతస్తున కూర్చునియుండెడి వాడను. జవాబు: మధ్యాహ్నం వేళ తరచుగా పోయి దేవాలయ గోపురంపై అంతస్తులో కూర్చునేవాణ్ణి. 4. నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకొనుటకు వెళ్ళడి వాడిని. జవాబు: నేను మా నాన్నగారి అనుమతితో ఆడుకోవడానికి వెళ్ళేవాణ్ణి. 182 పేజ్ నంబర్. ప్రాజెక్టు పని పద్య మధురిమ. లెసన్ నా చదువు పాఠం మొత్తం చెప్పేశాను. చక్కగా నోట్స్ రాసుకుని చదువుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. 9th క్లాస్ పిల్లలకు షేర్ చేయండి.